బ్రదర్స్ అండ్ సిస్టర్, యేసు క్రీస్తుని నామమున మీ అందరికి మా శుభవందనాలు. We bring you greetings in the name of our Lord Jesus Christ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory to the God in the highest. ఈ ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదమైన వాగ్దానాన్ని వేద గ్రంథం నుంచి మనం చదువుకుందామండి. Today morning, let's meditate on one prominent promise from the word. యేషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from the book of Isaiah chapter 55 verse 1. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్ష రసమును పాలును తాగుడి. Reading from Isaiah chapter 55 verse 1. Ho, everyone who thirsts, come to the waters, and you who have no money, come buy and eat. Yes, come, buy wine and milk, without money and without price. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ ప్రపంచంలో మనకు ఫ్రీగా దొరికేది ఏది లేదు. in this world we never get anything for free. ఫ్రీగా మనకు దొరుకుతుందంటే ఎవరో దాని కొరకు పే చేసి ఉండాలి. If we are getting anything for free, that means somebody has already paid the price. ఇక్కడ యేషయా 55వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, రూకలు లేని వారలారా రూకలు లేకుండానే నా దగ్గరకు వచ్చి తీసుకోండి తినండి అంటాడు. So in this chapter of Isaiah, God calls all the children to come to him to take things freely. Even if you do not have money, he asks them to come near him and have milk and honey. 3 సార్లు ఆయన చెప్తాడు రండి 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 అని. He tells them to come thrice. దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరకు వెళ్ళి ఉచితంగా తీసుకొని తింటామంటే ఎవరు దాని కొరకు పే చేశారు? So if we have to go near God and eat everything for free, who has paid it for all of them? యేషయా 53వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, If you read from Isaiah chapter 53, మన కొరకే కల్వరి సిలువలో ఆల్రెడీ పే చేసేశారు. it is already been paid for all of us on the cross of Calvary. యేసుక్రీస్తు మన కొరకే ఆల్రెడీ పే చేసేశారండి. Jesus has already paid on the cross of Calvary for us. కాబట్టి సకలము మనకు ఉచితమే. So everything is free for us. దేవుడు సకల ఆశీర్వాదాలను మనకు ఉచితంగా పెట్టి ఉన్నాడు. So God has given all blessings for us for free. అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి అన్నాడు. So he tells in his word, all those who are weary and heavy burden, please come to me. ఆయన ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. And he gives us salvation for free. ఉచితంగా మనకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు. And he is a God who gives us food for free. మన దేవుడు మనకు ఏమి ఇచ్చినా ఉచితంగా ఇచ్చే దేవుడు అండి. Our God is a God, whatever he gives us for free. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ రోజు ఒకవేళ మీరు అనవచ్చు, today you might be saying, నన్ను కనిన తల్లిదండ్రులంతా నన్ను వదిలేశారు, my mother and father have left me, నాకు సహాయం చేసే వాళ్ళు వదిలేశారు, all the people who helped me have left me, నేను ఉద్యోగం చేసే కంపెనీ నన్ను వదిలేసింది, the company that where I work has left me. అందరూ నన్ను చేయి వదిలారు అని ఏడుస్తున్నారా? Are you crying saying that all the people have left me? దేవుడు అంటున్నాడు, అందరి ద్వారా విడవబడిన వారలారా నా యొద్దకు రండి. But God is saying, all those who feel that you have been left alone, please come to me. దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. God is inviting you. నా దగ్గరకు రా, Come to me. నేను ఉచితంగా నీకు ఇస్తాను. I will give you for free. రూకలు లేకుండానే తీసి తినుడి. Eat for free without giving money. అందుకే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. So God says, according to Matthew 7:7, ask and it shall be given. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివినట్లయితే, ఒక కుమారుడు తన తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా? So according to Matthew chapter 7 verse 9, he says, if a son asks for bread, will the father give a stone? గుడ్డుని అడిగితే పామునిచ్చునా? If the son asks for an egg, will the father give a snake? చెడ్డవారులైన మీరే మీ బిడ్డలకు మంచి నీవులను ఎరిగి ఉండగా, You being so wicked, you know what to give for your children. పరలోకమందున్న మీ తండ్రి మీ అవసరతను తీర్చడా అని అంటున్నాడు. So God is saying, a father from heaven will fulfill all your needs. దేవుడు అంటున్నాడు, God is saying, చెడ్డవాళ్ళైన మీరే మీ బిడ్డలకు మంచి నీవులను ఎరిగి ఉండగా,
You being wicked want to give your children the best. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి ఎంతో మంచి ఈవులను మనకు ఇచ్చున్నాడు. మన అవసరతల్ని సంధిస్తాడు. God who loves us so much has kept the best for us, and hence he will look into and provide into every need of ours. అవసరతలో ఉన్నారా? Are you in need? మీ అవసరతలన్నీ దేవుడు సంధించును. God will meet all your needs. మీ అవసరతలన్నీ దేవుడు సంధించనండి. God will meet all your needs. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of మీ God, అవసరతలన్నీ దేవుడు సంధించి God will meet all your needs, దేవుడు గొప్ప కార్యాన్ని చేయను. and God will do a ఒక miracle. ఊర్లో In one place, ఒక మనిషికి భూమి ఉండిందంట. a man owned some land. కొద్ది ఎకరాల భూమి ఉండిందంట. He had some acres of land, ఆ నేలను పంట పండించేదానికి నీళ్లు లేదు. but he does not have water to cultivate the land. ఆ భూమి అంతా చెక్ చేశారు, ఎక్కడ నీళ్ళు లేదని, నీళ్ళే లేదంటాడు. He checked the whole place to find some water, but he never found any water. ఆ భూమిని తప్పించి వేరే ఏ ఆశీర్వాదం లేదు ఆ మనిషికి. So this man does not have any other blessing except that piece of land. కానీ ఆ మనిషి ఒక విషయం చేసినాడంట. But that man did something. దేవుని సముఖంలో మోకరించి, He kneeled in presence of God దేవా and he prayed, నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయము. Lord, please do a miracle in my life. నా జీవితంలో ఒక అద్భుతం చేయము. Lord, do a miracle in my life. నా భూమిని ఆశీర్వదించమని ప్రార్థన చేశాడట. Bless my land. దేవుడు ఉచితంగా ఇచ్చే దేవుడు అండి. God is a God who gives for free. గొప్ప అద్భుతం జరిగిందంట. Then there was a miracle that had happened. ఏం జరిగింది తెలుసా? You know what happened? ఆయన భూమి పైన రైల్వే ట్రాక్ వచ్చిందంట. మీ భూమిని ఇవ్వండి, మేము రైల్వే ట్రాక్ వేయాలి ఈ దారిలో, కాబట్టి మేము డబ్బులు ఇస్తామని డబ్బులు ఇచ్చి ఆ భూమిని కొన్నారంట. So the government had come back voluntarily asking for the man to sell his land so that they can lay a railway track on that land. దేవుడు అద్భుత స్వరూపి అండి. God is a God of miracle. ఏషియా 55:1 ప్రకారం మీ అవసరతను దేవుడు సంధించును. As per Isaiah 55:1, God is a God who will meet all your needs. ఈ రోజంతా ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. God will bless you according to this word throughout the కళ్ళు day. మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతుడా, Dear Heavenly Father, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మీ సముఖంలో వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, into your presence we come and pray. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray for all those who are in agreement with us in this prayer. వీళ్ళ యొక్క అవసరతలు సంధించండి. Lord, we pray that you would meet all their needs. యేసయ్య 55:1 మీరు చెప్పారు, ఓ రూకలు లేకుండా నా దగ్గర వచ్చి తీసుకుని తినుడి అన్నారే. Lord, according to Isaiah 55:1, you have told people to come for free and eat and drink. వీళ్ళ అవసరతలు సంధించండి. Lord, we pray that you would meet all their needs. అనేక మంది ముందర గొప్ప కార్యాన్ని వాళ్ళకి చేయండి. Lord, we pray that you do a miraculous thing in front of everybody. వీళ్ళ అవసరతలంతా సంధించండి నాయన. Lord, we pray that you would meet all their needs. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. Lord, we pray that you would turn their sorrow into joy. వీళ్ళ వేదనలో మార్చండి. Lord, we pray that you turn their sorrow into joy. వీళ్ళు నాయన ఎవ్వరి ముందు సిగ్గుపడకూడదు. Lord, they should not be put ashamed in front of anybody. వీళ్ళ కన్నీటిని తుడిచి వీళ్ళని హెచ్చించండి. Lord, we pray that you would, Lord, wipe their tears and Lord, lift them up. ఈ రోజంతా వీళ్ళని ఆశీర్వదించి నడిపించండి. We pray that you would bless them throughout the day. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.